ఈ క్వెషన్ నుండి కే వాల్యూ ఎంత అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇటు సైడ్ ఫ్రాక్షన్ మనం చేస్తాం కదండీ. 1 ఇంటూ కాస్ థీటా మైనస్ 1 ఇంటూ దిస్ వాల్యూ అండ్ మైనస్ ఆఫ్ దిస్ వాల్యూ వచ్చేసి బై డినోమినేటర్‌లో మనం ఈ రెండింటిని ఇంటూ చేసేస్తాము. ఓకేనా? దట్ ఈక్వల్ టు ఆర్‌హెచ్ఎస్ అదే విధంగా ఉంటది. నెక్స్ట్ సీకెంట్ థీటాని 1 బై కాస్ థీటాగా, టాన్ థీటానేమో సైన్ థీటా బై కాస్ థీటాగా రాసేసుకొని, ఇక్కడ డినోమినేటర్‌లో కూడా సీకెంట్ థీటాని 1 బై కాస్ థీటా, టాన్ థీటానేమో సైన్ థీటా బై కాస్ థీటా రాసుకొని కాస్ థీటాతో ఇంటూ చేసేయండి. సో, ఇక్కడ కాస్ థీటా క్యాన్సిల్, ఇక్కడ కూడా కాస్ థీటా క్యాన్సిల్. ఇంక న్యూమరేటర్‌కి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి ఈ రెండు డినోమినేటర్స్ ఈక్వల్‌గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్‌గా మనం 1 మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా మళ్ళీ ఇంకా ఇక్కడ డినోమినేటర్ ఏమి చేయొద్దు. 1 మైనస్ సైన్ థీటాగా ఉంచేస్తే ఇక్కడ మళ్ళీ న్యూమరేటర్ చూడండి కాస్ థీటా బై 1 అని రాసుకొని మళ్ళీ ఫ్రాక్షన్స్ మనం సింప్లిఫై చేసినట్టు చేసేస్తే కాస్ థీటా ఇంటూ కాస్ థీటా మైనస్ 1 ఇంటూ దిస్ వాల్యూ అంటే మైనస్ ఇంటూ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ థీటా బై 1 ఇంటూ కాస్ థీటా అంటే కాస్ థీటా. ఓకేనా? నెక్స్ట్ ఈ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా రాసుకున్నాను. ఎందుకంటే మనకి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో, సైన్ స్క్వేర్ థీటాని ఎన్సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా.